రామ్టాక్ తిరిగి స్వాగతం. బెంగాల్లో బీజేపీ దెబ్బకు టీఎంసీ కకావికలైపోయింది. మే 4 తర్వాత జరిగిన పరిణామం అది. అదే తమిళనాడులో ఇప్పుడు టీవీకే దెబ్బకి డిఎంకే కకావికలైపోతారు. సేమ్ టు సేమ్. అయితే అది దానంత ఫాస్ట్గా ఇది జరగలేదు, కానీ ఒక్కొక్కటి పరిణామాలు ఆ దిశగా దారితీస్తున్నాయి. ఇవాళ చెన్నైలో ఆ విజయ్, టీవీకే అధ్యక్షుడు విజయ్ ఒక మీటింగ్ కాల్ఫర్ చేశాడు. నిన్నటిదాకా డిఎంకేకి అంటకాగిన పార్టీలు ఒక్కొక్కటి ఇవాళ ఈ మీటింగ్ అటెండ్ అవుతున్నాయి. ఎండిఎంకే కావచ్చు, ఐయుఎంఎల్ కావచ్చు, ఇప్పుడు వీసీకే కావచ్చు. వీళ్ళందరూ కూడా నిన్నటిదాకా సెక్యులర్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ పేరుతోటి తమిళనాడులో డిఎంకే ఆధ్వర్యాన ఉన్నటువంటి పార్టీ కూటమిలో భాగస్వాములు. ఇండి కూటమి వేరు, ఇది వేరు. దీనికి సపరేట్గా కూటమి పేరు పెట్టుకున్నారు, సెక్యులర్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ అని. ఇవాళ దాన్ని విచ్ఛిన్నం చేసి టీవీకే ఆధ్వర్యాన తిరిగి అదే పద్ధతిలో కొత్త కూటమి రూపుదిద్దుకోబోతుంది ఈరోజే. అంటే దీని అర్థం ఏంటి? మెల్లిగా ఇది డిఎంకేని బలహీనపరచటానికి ఒక్కో అడుగు విజయ్ వేస్తున్నాడు. ఇండి కూటమి సంగతి తర్వాత. వీళ్ళు బలపడితే ఆటోమేటిక్గా ఇండి కూటమి వాళ్ళు పెద్దపేట వేస్తారు. దాని పెద్ద ఎక్కువ రోజులు కూడా అవసరంలా. అయినా ఇప్పటికే దీంట్లో ఉన్న ఎండిఎంకే, వీసీకే, ఐయుఎంఎల్ ఇండి కూటమిలో భాగస్వామి పార్టీలే. టీవీకే ఒక్కటే ప్రస్తుతం కాదు. ఖచ్చితంగా అది ముందు జరగబోతుంది. అది పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ వరకు డిఎంకే కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం హీరో విజయ్ సక్సెస్ఫుల్గా కొనసాగిస్తున్నాడు. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకున్నప్పుడు ముందు అసలు డిఎంకేకి భవిష్యత్తు ఎందుకు ఉండదంటే అది మనం జాగ్రత్తగా చూడాలి. ఎందుకనంటే టీవీకే ఇస్ నథింగ్ బట్ కార్బన్ కాపీ ఆఫ్ డిఎంకే. తేడా ఏముంది? ఆల్మోస్ట్ డిఎంకే సిద్ధాంతాన్నే విజయ్ కూడా చెప్తున్నాడు. ఒక్క దాంట్లో ఆయన విభేదిస్తుంది ఏంటంటే డిఎంకే నాస్తికత్వాన్ని ప్రబోధించింది. వాస్తవంగా వాళ్ళు పైకి అదంతా నాటకం, కింద వాళ్ళు ఎంతోమంది డిఎంకే నాయకులు టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళది వేరే విషయం. కానీ అట్లీస్ట్ పేపర్ మీద టీవీకే ఓపెన్గా చెప్పటం ఏంటంటే పెరియార్ మైనస్ అథీయిజాన్నే నేను నమ్ముతానని చెప్తాడు. దానికి ఆయనకు కారణం చాలా ఉంది. ఆయన స్వతహాగా దేవుడిని నమ్మే వ్యక్తి, క్రిస్టియానిటీని నమ్మే వ్యక్తి. మొట్టమొదటి తమిళనాడు క్రిస్టియన్ సీఎం ఎవరయ్యా అంటే విజయ్. సో డిఎంకే కూటమికి, డిఎంకేకి కార్బన్ కాపీ అయినా అదనపు వాల్యూ ఎడిషన్ ఉంది దీనికి. ఏంటి? క్రిస్టియానిటీ. వాళ్ళు మైనారిటీలకు సపోర్ట్ చేసి ఉండొచ్చు డిఎంకే, కానీ అధికారికంగా అది నాస్తికవాద పార్టీ. అధికారికంగా విజయ్ క్రైస్తవాన్ని నమ్మేటువంటి వ్యక్తి. ఇది ప్రధానమైనటువంటి తేడా. ఇది ఒక్కటి తప్పితే తేడా ఏం లేదు. సో ఏమైంది? ఒక్కొక్క పార్టీని దీనివైపు లాగుతున్నాడు. దీనివల్ల డిఎంకే అస్తిత్వమే ప్రమాదంలో పడబోతుంది భవిష్యత్తులో. ఇప్పటికే అన్నాడీఎంకే అస్తిత్వంలో పడిపోయింది. ఎప్పుడు అన్నాడీఎంకే దాంట్లో ఉన్న నాయకులందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. విజయభాస్కర్ కూడా నిన్న రిజైన్ చేశాడు. అంతకుముందు ఒకరు చేశారు. వేలుమణి అన్నాడీఎంకేకి దూరంగానే ఉంటున్నాడు. దాంట్లో మళ్ళా సాంకేతిక పరంగా చేరినా కూడా. సో మొత్తం మీద ఏమైపోయిందంటే మొట్టమొదటిసారి 1967 తర్వాత మొట్టమొదటిసారి రాజకీయాల్లో పెద్ద డిస్రప్షన్ జరిగింది. పెద్ద డిస్రప్షన్ 67లో ఏంటంటే అప్పటికున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ని తీసేసి డిఎంకే అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఏముంది? డిఎంకే, అన్నా డిఎంకే రెండు ద్రవిడ పార్టీలే మార్చుకొని అలా అధికారంలో ఉంటూ వచ్చారు. మొట్టమొదటిసారి
డిఎంకే అన్నా డిఎంకే లాంటి సాంప్రదాయ పార్టీలు తొంగలో తొక్కేసేసి కొత్త పార్టీ ఒకటి ఉద్భవించింది. దీనికి అంత సిద్ధాంత పటిమ లేదు డిఎంకేకు ఉన్నట్టుగా. అన్నా డిఎంకేకు ఉన్నటువంటి మేబీ చరిస్మా ఉంది కాబట్టి విజయ్ అయ్యాడు. మనం దాన్ని ఒప్పుకోవాలి, కాదంటానికి లేదు. కాకపోతే ప్రత్యామ్నాయం ఏం కాదు. ఈ టీవీకే ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ డిఎంకే అండ్ అన్నా డిఎంకే. మరి ప్రత్యామ్నాయం ఎవరు? రాజకీయాల్లో ఎవరో ఒకరు ఎమర్జ్ అవుతారు కదా ఆపోజిషన్లో. ఇంకా డిఎంకే అన్నా డిఎంకేని ఆదరించదు తమిళనాడు. ఆ డిఎంకే అన్నా డిఎంకే వెనకున్న ప్రజలందరినీ కూడా టీవీకి విజయ్ అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తాత్కాలికంగా ఆయన వైపు ర్యాలీ అయ్యే అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలికంగా తనకు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదు, సిద్ధాంత పటుత్వం లేదు. కేవలం కల్ట్ దీంతో డెవలప్ కావటం అనేది కష్టమైన పని, తేలిక కాదు. చూడాలి ఏం జరుగుతుందో. కానీ ప్రత్యామ్నాయం ఒక డెవలప్ అవుతుంది. అది కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు. తమిళనాడు వరకు అవి మరగుజ్జు పార్టీలే. దట్ ఈస్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. ఏదో అన్నామలై వచ్చిన తర్వాత బీజేపీని డబుల్ డిజిట్లోకి తీసుకొచ్చాడు తప్పితే అప్పటిదాకా అది 2.5-3% పార్టీనే. మళ్ళా తిరిగి అదే అన్నామలై పోయినసారి మళ్ళీ అదే 2.5-3% పడిపోయింది బీజేపీ. దీన్ని అన్నామలై చాలా ముందుగా గ్రహించాడు జరగబోతుంది ఇదని. అందుకనే విజయ్ని ఆహ్వానించాడు. ఎందుకంటే ఏదో ఒక బ్రేక్ త్రూ రావాలా, డిస్రప్షన్ రావాలా. లేకపోతే డిఎంకే అన్నా డిఎంకే మధ్యలో కొట్ల ఆ మధ్యలో తిరుగుతూ ఉంటారు వీళ్ళందరూ ప్రజలు. అయితే అన్నామలై నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. దాంట్లో ఆయన చెప్పినటువంటి విషయాలు వింటే తమిళనాడు రాజకీయాలు ఎలా మారబోతున్నాయో అర్థమవుతుంది. ఆయన చెప్పుకున్నాడు, ఇవాళ నేను అన్నామలై 20 సంవత్సరాల తర్వాత అదే అన్నామలైకి విలువ ఉండదని చెప్పాడు. రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి, మారిపోతాయని చెప్పాడు. నేను ఈ రోజుకి పక్కా జాతీయవాదిని అని చెప్పాడు. నిర్మోహటంగా చెప్పాడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో. చాలామంది ఏదో రకరకాల సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఖచ్చితంగా చెప్పాడు, నేను జాతీయవాదినే. అయితే తమిళనాడు వరకు తమిళనాడు భావం, భాష వీటిని అర్థం చేసుకొని, ఇక్కడ ఆలోచనలు అర్థం చేసుకొని పని చేయాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ పార్టీలు ఆ పని చేయటం లేదని చెప్పాడు. ఆయనదే ఉదాహరణ అండి. అరే, ఆయన్ని అధ్యక్షుడిగా తీసేసి అది ఇతనికి ఈపీఎస్కి పంపిస్తేనే ఈపీఎస్ సంప్రదింపులకు ఒప్పుకున్నాడు అమిత్ షా తోటి. అంతగా లొంగిపోయింది పార్టీ ఈపీఎస్కి ఆ రోజు. అన్నామలై ఏం చెప్పాడు అదే జరిగింది. వీక్ సీట్స్ అన్ని ఇచ్చారు. ఆయన నిన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నాకే సీట్ ఇవ్వలేదని చెప్పాడు. మిగతా వాళ్ళు చెప్పిన అబద్ధాలు స్వయంగా ఆయనే చెప్పాడు. మరి వాళ్ళు ప్రకటించిన సీట్లు అన్నామలైకి సీట్ లేదు అంటే అర్థం ఆయన వద్దన్నాడు అనేది వాస్తవం కాదు. సరే, అవి పక్కన పెట్టేసేసిన ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఆయన చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఒకటి పెట్టాడు, వీ ది లీడర్స్ మూమెంట్, డబ్ల్యూటిఎల్. ఇప్పటికి 19 లక్షలు దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆయన టార్గెట్ 50 లక్షలు. ఈ లోపల దీన్ని ఒక మూమెంట్గా డెవలప్ చేసి దాంట్లో వస్తున్నటువంటి వాళ్ళ నాయకులుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకోవటం. ఏపీజే అబ్దుల్ కలాం పేరుతోటి ఒక ఇన్స్టిట్యూట్ లాగా పెట్టి దాంట్లో శిక్షణ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఇది ఒక టైం పట్టొచ్చు, 1 సంవత్సరం పెట్టచ్చు. ఉప ఎన్నికలు నేను పోటీ చేయని కూడా చెప్పాడు. ఇది టైం పట్టచ్చు. విజయ్కి కనీసం 1 ఇయర్ టైం ఇవ్వాలని చెప్పాడు. కరెక్టే కదా ఎవరికైనా కూడా. అంటే ఆయన ప్రజల్లో ఏముందో దాన్ని నాడిని పసిగట్టగలుగుతున్నాడు. కాకపోతే ఆయనకు అర్థమైంది, రాను 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 డిఎంకే బలహీన పడబోతుంది. డిఎంకే బలహీన పడిన తర్వాత ఆ వ్యాక్యూమ్ని అన్నామలై ఫిలప్ చేయబోతున్నాడు. అంటే ఏం జరగబోతుంది భవిష్యత్తులో? తమిళనాడు రాజకీయాలు టీవీకే విజయ్ వర్సెస్ అన్నామలై పెట్టబోయే ప్రాంతీయ పార్టీల మధ్య 2 పార్టీ పోరాటంలాగా మారబోతుంది. మిగతా పార్టీలని మరగుజ్జు పార్టీలు అటే ఇటో చేరాలి.
సో ఇది తమిళనాడులో అంటే మొట్టమొదటిసారి ఒక జాతీయవాద ప్రాంతీయ పార్టీ ముందుకు రాబోతుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, మనం ఆంధ్రాలో మరి పవన్ కళ్యాణ్ది జాతీయవాద ప్రాంతీయ పార్టీ. అట్లానే తమిళనాడులో ఒక జాతీయవాద ప్రాంతీయ పార్టీ ఒక అతి త్వరలో రాబోతా ఉంది తమిళనాడు రాజకీయాల్లో. అంటే తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణలు జరగబోతున్నాయి. తమిళనాడులో కొత్త రాజకీయ ఒరవడి రాబోతా ఉంది. ఇట్ ఈజ్ ఏ డెవలపింగ్ స్టోరీ ఇన్ తమిళనాడు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.